నీకు ఎరుకున్న మనిషి అటువంటి కలియదు 6 ఏళ్ళ నడుదాం పొల్ల నీ కొడుకు 9 ఏళ్ళు ఉన్నాడు ఈడు వీడు చూడు వయసు పోయి ఇయ్యాలని వాళ్ళను ఎక్కడ ఎర్రజీ ఎక్కడ నాగలోకం ఎక్కడ ఆయన నాకు గంట తేడా ఉంది ఆ సంసారం అంతా కుడితే ఆయన పందిరు గుంజ విలువగా మనకి ఏమున్నది వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ లక్ష్మీరాంగ తనకంటే వెళ్తాడు లక్ష్మీరాంగ తనకంటే వెళ్తాడు ఆడదేప్ప నామకే దొంగలు కూడా ఇట్లా ఏ రేపట్లా వాళ్ళు కోర్టు లచ్చలు అలా కొనేట అరే వాళ్ళ లక్షలు మనకు రావాలంటే నా పెత్తానే ఉన్నాడు జాగ్రత్తాను ఆడదాని పెత్తానే అడుగు పడింది వాళ్ళు ఎక్కడ అంటానా వాళ్ళకు 10 మంది బిడ్డలేరు 10 మంది కొడుకులేరు ఒక బిడ్డట ఆ బిడ్డకు వచ్చినాక సాదాల కట్టింది సాదాల పెళ్లి చేస్తారు సరే పెళ్లి చేసేది ఎట్లా వస్తాయి సచ్చినాక మగబాయి 2 రోజులు వస్తాడు అని చెడుకుని ఆయన కూడా వస్తాడు మోండి ఆయన వచ్చినాక ఆయన వచ్చి అంత మనకి మనకే ఆ పక్కన మనకే ఈ పక్కన మనకే ఆ పక్క మనకే ఈ రాష్ట్రం అంతా అంతా గతనే గొల్లపల్లి కాడ పెళ్లి చేసుకొని పైసలు ఆడి అప్పు తెచ్చుకో పెళ్లి చేసుకోవాలి అటు వచ్చేది కట్టేదని మగ పెళ్ళోళ్ళం మన కొడుకు మోగోడేనే ఆడు వచ్చేదని కట్టేదని ఆడైన అంత అయితే 2 లక్షలు 3 లక్షలు అప్పు తెచ్చుకుందో అటు తీసుకుందా 3 లక్షలు ఈ తల్లి ఆయవను అంగి పేరు కొనుక్కుందా అంటే ఇంత రూపాయి లేదు మనకు అప్పేవాడిస్తాడు దీపావళి పండుగ అప్పుడు కాకర పుల్ల కాల్తే అది వచ్చి పుల్లలు కాల్తా కాకర పుల్లలు ఆ పుల్లలు చేస్తాం బాబా చేస్తాం బాబా బిడ్డ ఆయన మారు బిబిరి అంతేనా అంతే బిడ్డ ఆడు పెడతాను వేసి అయ్యగారం తీసుకొచ్చేది లగ్గం ముహూర్తం పెడితే 15 రోజుల లగ్గం వచ్చింది మరి 15 రోజుల లగ్గం వచ్చింది లగ్గ పత్రిక ఏడుగురు పట్టు బ్రాహ్మణుల లగ్గపత్రిక పట్టుకున్నాడు ఎక్కడికి మాత్రం మూండ్రెడ్డి దగ్గరికి వచ్చాయ్యా నీకు ఎరుకున్న మనిషే వాళ్ళది మాత్రం అటువంటి రవీంద్రగిరి నగరం ఆయన పేరు మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య పేరు ఎక్కడలచ్చి వాళ్ళ పొలం పేరు ప్రతాప్ రెడ్డి మరి 9 ఏళ్ళ పొలం కానీ ఏమి లేదు కంటే బిడ్డ ఆయన మంచివాడు అది మాత్రం ఆయన గుణం చూశారు ఆయన లేకపోతే బిడ్డ గింత ఆస్తి నాకు ఒక్క బిడ్డ 10 మంది 10 మంది బిడ్డలు పర్వాలేదు అని ఇక్కడ నిమ్మాలు ఇక్కడ పెళ్లికి తయారు చేపిస్తాను రంగులు మేకప్ లేపించి
వచ్చి మిమ్మల్ని తీసుకురారు, మీరే రావాలి అక్కడ పెళ్లి చేసిస్తాం. ఇక మరి ఏందే కొడుకుని తీసుకో, మరి అప్పు పైసలు వాళ్ళు వచ్చిర్రు పిల్లని తీసుకోపోవడానికి. పైసలు ఎట్లా అప్పు చెప్పా నాకెవడాన్ని ఇస్తాడా? ముఖం మంచి అయితే మాకు ఇస్తారు. ముఖం మంచిగా నేను పోతేనే అప్పు వీడు అప్పు కట్టాలని అని తలుపులు పెట్టుకుంటారు. ఇది పోతేనైతే దీన్ని జొర్ర కొట్టుకుంటారు ఇంట్లో. నువ్వు ఒకటి నేను తెచ్చిన ఏడా 3 లక్షలు దగ్గర నీకెవరిచ్చారు 3 లక్షలు? ఓ మేదులంకాన్ని ఇచ్చాడు. మేదులంకన్నా ఎన్ని? 3 లక్షలు. అవి నువ్వు మా ఇచ్చిండేమో అని అన్నాడు. ఇచ్చివేనా ఇట్లా రమ్మని తలపెట్టిండు. మంది చూస్తే ఎందుకంటే బాగా లక్షండబడికి ఇస్తారు అనుకుంటారు. ఇంట్లో రా ఇంట్లో తలపెట్టి అన్నాడు. ఇంటి ముందు ఉన్నా ఆయన అన్నాడు ఎట్లా వచ్చానంటే పైసలు కావాలి. నేను ఎంత 3 లక్షలు ఇస్తారా? ఇదంటే రాస్తాయి పైసలు ఇంట్లో దాకా రాసి ఇస్తాను. మరి కట్టెనాడు దీనికి ఎరక ఆయనకి ఎరక. మొగలు పోతే అప్పయ్యాడు. ఆడోళ్ళ పోతే మరి నీకేం ఆడోళ్ళకి ఇచ్చాడు అప్పు? అలాగే ఇస్తాడు ఆడోళ్ళకు. రారి ఇస్తాడు రాడు లోపలికి రాడి మిస్ చేస్తాడు. ఎంత 100కి 3 ఎవడెత్తాడు? రూపాయన్నర ఇస్తలేడు. 3 అట్టాచి ఇస్తాడు లేకుండా అన్నాడు. అటు వచ్చేది వచ్చేది మూగ పెళ్లి 3 కట్టల వరతో పోతాయి. 3 లక్షలు మనకు ఇచ్చిండు. మళ్ళా 100కి 3 అయితే ఇస్తాను లేకపోతే 3 అయితే ఏం 3 ఇస్తాడు ఆయన 100కి 3. సరే పర్వాలేదు. ఆడదారి పెత్తనం ఆగనిస్తలేదు. అప్పుడు నా పిల్ల పాలు చేస్తానా పెళ్లి కూడా పోలేదు. గంగెత్తులు తయారు చేసి కత్తెర వచ్చి ఏం చేస్తావు నువ్వు? పోకలు కలియాలి. పోకలు అలా దిగులు మొదలు అయితే ఎదుర్కోలు కాకుండా నువ్వు ఏం చేస్తావు? పోకలుగా తయారు చేసుకొని అరల్లా బయలు పొలగారు సూరం పట్టుకున్నారు. పోవాలి
రాసమాను తోటల్లో దిగులు మొదలైనారు చూడు గీడెందుకు కూర్చుంటారు ఈ ఎదుర్కోలు చేస్తారా కొడుకా ఇంటి అత్తలేక టిఫిన్ పంపద్దా మాకు మరి మీ పిల్లగారికి కట్టాలి పెళ్లికి లగ్గం కాకుండా కట్టాలి మరి అమ్మమ్మ అనేమో మరి అమ్మమ్మ కట్టమనేమో మరి లగ్గం 4,000 కోళ్ళ మరొక 20,000 పదాలు సామ్రాజ్యం ఇంకోళ్ళు ఏమవుతుంది మరి అమ్మమ్మ దేవక్క మరి నీకు 4,000 కోళ్ళు ఉన్నారా సంసారం పొడుగు మీ చిన్నమ్మ తిరుమలమ్మ ఈనాడు మరి ఎదుర్కొల్ల గారికే తెచ్చింది 10,000 పదాలు అయ్యో ఆడా గొర్రె కొడతాను ఏడా అక్కడ కట్టతో పక్క కూర లేకుంటే పప్పుచారి పెడతాను మరి అమ్మమ్మ గౌరవ మరి మరి మనవనికి మరి ఒక్క 10,000 పదార్లు సామ్రాజ్యం కొడుకులు బిడ్డలు కోడి సంపద పంచాయతీ ఆపద బాగానే ఉన్నట్టు అలా పని అయితే మరి మర్చిపోకు అందరు పేరు మరి ఆడబిడ్డ మీ అక్క ప్రణీత మరి ఈనాడు అని 10,000 పదాలు సామ్రాజ్యం నువ్వా నువ్వు మంగళారతి ఎప్పుడు అంటావా అరే ఒక్కసారి మనని లక్షలు ఇవ్వబోదా మీ అటో పోనీయాడు వాడు నువ్వు లక్షలు అన్నారుగా రేగులో బిల్లబోతాడు పేరు కత్ర రావక్క ఆడబిడ్డ నానమ్మ నానమ్మ మీ నానమ్మ కత్ర రావక్క వచ్చిందిగో మరి మీ నానమ్మ సరోజనమ్మ మరి మరొక 10,000 పదాలు మంచి పిల్లని మరి మీ నానమ్మ విజయవ్వ మరి నానమ్మ విజయవ్వ మరి ఈనాడు మరొక మరి 20,000 పదాలు సామ్రాజ్యం అయితే
మరి ఆనాడు ఇంకా పక్క చేస్తాను కట్టాలి మనం మరి మీ అమ్మాయి కొడుకు అయినా మరి ఆడ 3 లక్షలు అయితే బిడ్డ బిత్తుమందం అయితే అయ్యో బిత్తుమందం అయితే బిడ్డ ఏం చెప్పేస్తాను నాది మోడేటికి వదలాలి చెందు నేనే నాడు మోడేటి జర సైలెన్స్ బాబా రావే చామని ఎంత సంబరపడుతూ మంచుడైపోతు సంబురాలు నీళ్ళు పట్టుకొని చక్కెర బాంధాలు పట్టుకొని నీరెట్లు పోవాలి మస్తవులు ఉన్నదే తల్లి కామనీల దేవి గానాడు ఇంటి కొంటల దగ్గరికి వచ్చిన అయ్యా నా భార్య మంచిగా లేదు అయ్యనారనాళ్ళు వేడుకున్నాం ఎదుర్కొంటాం అయ్యా రమ్మంటే ఏ మనుషులైన మంచితనానికి ఎవరైనా తల వస్తారు తల్లులారు శామనీయులు బతకదంటే చూడు మంచివారు ప్రాణం పోతాండంటే ఏ తల్లికి ఇంట్లో ఉండబుద్ధి అయితే చివరికి ఆమె సాగును చూద్దామని కులం తలవనకుండా పిల్లాల ఉసుకపోతే రాలకుంటారు జీబ జీబ అంట ఉన్నారమ్మా దాచులు పోయి ఓ బిడ్డ రాలనికి పెళ్ళాడు ఆ బిడ్డ ముస్తాం చేస్తామని స్నానం పోసి ఆ బిడ్డకు పట్టుబట్టలు కట్టి ఆ బిడ్డను పూల వీనికి ఎప్పుడు తోలు కట్టి పిల్లగానికి అయ్యగారి బ్రాహ్మణయ్య బ్రహ్మములు లేసినాడు బ్రాహ్మణయ్య బ్రహ్మములు లేసి 7 ఏళ్ల పొల్లకు ఏం పెళ్లి చేస్తాడు నాయన ఇలా గమద్దంటే మా నాయన పోపాడు మా తండ్రి కొట్టుమాడు శామనీల దేవుని మరి దాసోళ్ళకి ఇద్దరే కలిగిన వద్ద కట్టి బిడ్డ పొన్న పూర్తి చేసి కూర్చున్న శామనీల దేవుని తల్లిని చూస్తే చూడు తప్పు చెప్పుకోలే ఎండిపోయి ఉన్నదాట అల్లోనే నా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఎవరి పెళ్ళిళ్ళు ఇప్పుడే మాట్లాడుకుంటాను ఇక్కడ గొల్లలకి ఇట్టే చేసేసిన పోరగాళ్ళకి ఇప్పుడు అంత ఎదిగినాకనే చేసుడా
అయ్యగారు కూర్చొని పెళ్లి చేస్తాడు కొత్త పండుగ ఓ అయ్యగారు బిడ్డ అన్నం పెడితే అది పిచ్చినాక నవ్వద్దు పిచ్చినాక నవ్వుతే అది మొలంగూరు రోడ్డు పోయి కూర్చుని చేస్తాను కొత్త రోడ్ ఈ నల్లంకే పల్లెలు మొలంగూరు ఊరంతా తిరిగారు గుట్ట చుట్టూ తిరిగారు పిచ్చలేదా ఓ ఇక కార్లు పట్టుకొని ఉరికితే అక్కడ మొలంగూరు రోడ్ కాడ కూర్చుని చేస్తాను ఏంటో పిచ్చికి ఇక్కడ ఎడతాను అంటే పిచ్చరు నవ్వేరు అందుకే ఊరిసి పెట్టి వచ్చున్నాను బిడ్డ నువ్వు లేకపోతే బాగుండదు ఊళ్ళో మాత్రం అంత చిన్నపోయి ఉన్నారు రావాలంటే ఫుల్లు బాజ మాట్లాడాలి ఆడోళ్ళందరూ మంగళారతులు ముట్టేయాలి మగోళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి నాకు ఆరతి ఇచ్చి కార్లో కూర్చుంటే పెట్టుకొని పోతే అత్తనన్నది పిత్తు అప్పుడు చూడు మారుతి కారు మాదిగోళ్ళ కారు అప్పుడు నలేకే పల్లె వాళ్ళందరూ మంగళారతులు ముట్టించుకొని మగోళ్ళు డ్యాన్స్ చేసుకుంటా ఇక అక్కడ మొలంగూరు రోడ్డు పోయి ఎదుర్కొని మళ్ళా కార్లో నారికలు ఎగురుకుంటా వస్తే మళ్ళీ ఊళ్ళో అన్నం పెట్టి నేను పెట్టినా నాయక తినవరాలు అట్లా అంటే అది పుణ్యం కాదు పిచ్చినాక నవ్వద్దు ఎవరు ఆయన ఓం లక్ష్మీనారాయణం ధనం ధనపత్రలాభం సదేవి లగ్నం తారాబలం సునాథనాయ దీర్ఘమాయ లక్ష్మీనారాయణ ఓం మరి మాట్లాడు తాగుతాను ఏవరకరా గుర్రం మాత్రం ఏరుకనా పూయ మాత్రం ఏరుకనా ఓం నీ పిల్ల ముండబోయా లజ్జబానుడా ఏ మాట్లాడుతున్నావురా నీకు తెలియదు బిడ్డ అట్లా కూర్చో ఛార్జింగ్ లేదు తెలియమంటాడు ఏం గారు అనాలి అయ్యో గంటే ఏం అని అడగాలి అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇష్టమేనా అది ఇప్పుడే చూస్తానే లో బ్యాటరీ అయింది ఛార్జింగ్ పెట్టాలి ఇష్టమే కదా పోలీస్ కానీ మాట చూసుకోండి అమ్మాయి అమ్మాయి పేరు అనురాధ అమ్మాయి అబ్బాయి పేరు ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మళ్ళా సిగ్గేలేదు ఇళ్ళ కలిస్తే అరే పశువుల బియ్యం కలిస్తే బియ్యంలో పశువులు కలిస్తే ఎవరి తలంపరాలు వాళ్ళు కలుపుకొని తెచ్చుకున్నారా పిల్లలు ఎరుగుద పడుతుంది పురభద్రం పట్టారం లక్ష్మీనారాయణం ధనం ధనపురం పిల్లగాళ్ళు లేచి చిలకర పిల్లలు పెడతామని పెట్టాలా లేవని ఎట్లా పెడతావు పిల్ల పిల్లగాని పెట్టాను పిల్లను పిల్లగాని మధ్యలో మంగళసూత్రం గర్భధానం కొడుక పోకల ఖర్జూర పండేవి తీసుకొచ్చాడు పెట్టినము కన్యా రాజా నగ
ఆనాడు శ్యామనీల దేవి తాము కొప్పుకొని సంతానం అనుకున్నయ్యాడికి 7 ఏళ్ళు పూర్తయి అయ్యా జీవిన బతికెత్తురా బతకరాలేదంటే అయ్యా మీ ఆజ్ఞ లేదు మీరు ఎక్కడ పోతామంటే 60 బతకరమ్మంటే కాదు నోటి మాట రాజే చామరీల దేవి పోదాం రావాలి తల్లి అందుకొనకే అందరూ తల్లులారా మరి ఉండే వాళ్ళ కళ్ళలో ఎముడు ఎప్పుడు కనబడరు కచ్చటోళ్ళకే ఎముడు కనబడతారా తల్లులారా మధ్య గల్ల తోటి పరమాత్ముడు మాట్లాడతాడా అయ్యా అన్నమాట తప్పేదాన్ని కాదు నేను నీ తోటి అత్త నా బిడ్డ తల మీద అల్లుడు తల మీద అచ్చలేసి నా బిడ్డను ఎబ్రాలు చేతులు పెట్టి అంతనే రాగున్నాయి ఒక్క గర్జన చెవి అన్నప్పుడు అంతని యమధర్మరాజుకైన కనికరం కలిగింది కానాడు అనగా పాల బిడ్డలై 10 ముందుల మీద కూర్చున్నారు చూసే లోకులంతా ఏమంటారు పాల బిడ్డలు అంటారు కానీ యమధర్మరాజు ఓడమ్మ తల మీద మరి నా భర్త తోటి నేను ఒక్క మాట చెప్పుకుంటూ చచ్చిపోతాను కానీ నా భర్త బతికినంత రోజులు కుమిలిపోతాడు నా భార్యకి ఏ రోగం వచ్చనని ఆయన బతికినంత రోజులు కుమిలిపోతాడే నేను భర్త తోటి మాట నేను చెప్పను నోటి మాట లేకుండా కానీ చైతన్య నాదా ఎర్రం పడ్డదే అమ్మ బట్టి బామా నీకేవు రోగం అంటే నేను ఒక్కనాడు నా మనసి తిరిగి చెప్పలేదయ్యా ఓనాదో మనం ఆనాడు కొడుకులు బిడ్డలు లేక కొల్లాలు బంగాటి కోటి రూపములు వినం నేను గోపాల సాగుడు లోపల నేను పూజ పడతానంటే వద్దాను నాదా నేను అదే గుళ్ళ నేను పూజ పడతానంటే సంతానం దొరికి ఎనుకో మరిరా లేకపోతే గుళ్ళ ప్రాణం తీసుకోమన్నావు నేను గోపాల స్వామి నాదో నాకు సంతానం ఇస్తా గాని ఏమిటే తల్లి సామరీల నేను కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన ఏడళ్ళకు నువ్వు ఏమలోకం వస్తానా అని సాగు కొప్పుకుంటే సంతానం ఇస్తానన్నాడు నారా ఇవాడికి 7 ఏళ్ళు పూర్తయినాయి యమధర్మరాజు రావే రావే రావని నాకు పాలపాచని ఎత్తి నన్ను గుంజుతున్నాడు నాదా ప్రాణం పోతుంది నాదా ప్రాణం బ్రహ్మముడి తీరి చేసి బిడ్డనా బిడ్డనా ఒప్పుకొని సంతానం అడుక్కున్న వల్ల ఎన్ని రోజులున్న మట్టి పాలు మానవులు నేను కనక చచ్చిపోతే నా పేరు రాజేస్తారు నేను కొడుకును బిడ్డను కనిపోయి వేసిపోతే పలాని శ్యామనీల దేవి పిల్లలు పలాని శ్యామనీల దేవి పిల్లలు అంటారు ఎన్ని రోజులు పట్టిన భార్య నాతోడు ఎప్పుడు పోసిన భార్య ఎవడేనా ఖర్చును నిన్ను మాత్రం
వంట వంట కనుక ఏమి ఒంటిటమ్మ మాలగట్టి మాల మీద బంగారు ఉయ్యాలగట్టి ఉయ్యాల కూర్చుండబెట్టి మాల చుట్టూరంగా గిని కోతాలు చేపించి మాల చుట్టూరంగా నీళ్ళ కోతాలు తెప్పించి నేను నిన్నుగా పాడుకుంటున్నా భార్య ఎవడన్న వాడు ఎత్తవచ్చు